జాను ఫస్ట్ టైమ్ ఫ్లైట్ జర్నీ చేయబోతుంది. సో, మార్నింగ్ 7:30కి ఫ్లైట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5:00కి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్‌పోర్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మార్నింగ్ కాబట్టి ఇద్దరిని లేపకుండా జస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. సో, కొంచెం పిల్లలైతే నిద్రలోనే ఉన్నారు. అండ్ వన్స్ జాను లెగిస్తే అస్సలు పడుకోదు. సో, జాను అయితే నా దగ్గరికొచ్చేసింది. అండ్ రిషి కొంసేపు పడుకుంది. రీచ్ అయ్యేసరికి 6:30 అయింది. అంటే ఎయిర్‌పోర్ట్ కార్ పార్కింగ్ ఇదంతా ఉంటుంది కదా! అదంతా పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. టైం లేట్ అవుతుందని చెప్పి ఇద్దరిని లగేజ్ దీని మీదే కూర్చోబెట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు ఫాస్ట్‌గా శ్రీకాంత్. సో, వెళ్ళిన తర్వాత కొంసేపు అంతా అయిన తర్వాత ప్రాసెస్ కొంసేపు వెయిట్ చేశాము. ఈలోపు మా ఫ్రెండ్స్ పిల్లల కోసం కేఎఫ్‌సీ ఆర్డర్ చేసి ఇచ్చారనమాట. తెలిసిన వాళ్ళున్నారు ఎయిర్‌పోర్ట్‌లోని. సో, ఇంకా వాళ్ళైతే పంపించారు. అండ్ ఇది ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కాబట్టి జానుకి ఫస్ట్ టైమ్ స్టెప్పింగ్ ఇంటు ద ఫ్లైట్. రిషికి కూడా ఆల్మోస్ట్ ఇదే ఏజ్‌లోని ఫస్ట్ ఫ్లైట్ జర్నీ జరిగింది. సో, అండ్ జానుకి గూడా ఇప్పుడు ఇది. బట్ మేమేది ఎక్స్‌పెక్ట్ చేసామో అది జరగలేదు. అది ముందు ముందు చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఫుడ్ ఓపెన్ చేయలేదు. ఇంకా అంతా ఎక్కిన తర్వాత 15-20 మినిట్స్ అంతా ఉంటుంది కదా! వాళ్ళు గైడ్ చేయడం అదంతా అయిన తర్వాత జస్ట్ ఏదైతే వ్యూ ఉందో వచ్చేసరికి జాను పడుకొని పోయింది. సో, మార్నింగే లేచింది కాబట్టి మళ్ళీ పడుకోలేదు. సో, ఆ ఫ్లైట్ జర్నీ అయినంత సేపు ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుకుంది. ఇంకా లేచిన తర్వాత ఇంక తింటున్నారనమాట. సో, తింటూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుందనమాట. మాకిదే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. మార్నింగ్ చికెన్ తిన్నాము. సో, ఇంక జాను అయితే వెళ్ళేంత వరకు కొంచెం కొంచెంగా సాస్ ప్యాకెట్స్ అవి ఇవి ఇంకేదో ఒకటి ఉంటుంది గదా! పిల్లలతోని. సో, అదే సరిపోయింది. అండ్ నేనైతే ఒక మంచి మూవీ చూసాను. ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఒక అడ్వెంచరస్ మూవీ 'అనకొండ కర్స్డ్ జంగిల్' అనే మూవీ చూసా. చాలా బావుంది. సో, ఇంకా ల్యాండ్ అయిపోయాము. ల్యాండ్ అయిన తర్వాత ఇంక నార్మలే కదా! ఇప్పుడు మేమెక్కడికొచ్చాము అంటే రాయ్‌పూర్ వచ్చాము ఒక పనుండి. అండ్ దీని తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోతాము. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసేయండి.